వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. చిత్తూరు జిల్లా పొంగనూరు పట్టణంలో కుమ్మరి వీధిలో తూర్పు పాళ్యం చింతల వీధిలో కామన్న దహనం పండుగ ఘనంగా నిర్వహించారు. ఈ కామన్న దహన చిత్రపటాన్ని ప్రత్యేక అలంకరణ చేసి పూజా కార్యక్రమం నిర్వహించి పురవీధుల్లో బల్లారి డ్రమ్స్ నడుమ ఊరేగించారు. పిల్లలు పెద్దలు అందరూ కలిసి ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం కామన్న చిత్రపటాన్ని నిప్పుపెట్టారు. కురిచేడు ఎంపీడీఓ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కురిచేడు జెడ్పీటీసీ నాగిరెడ్డి పాల్గొని అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ సభల్లో అడిగిన ప్రశ్నలకు అధికారులు సమాధానం చెప్పకుండా లేచి వెళ్లిపోవటాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. అధికారులు పనులు చేయకుండా ప్రజాప్రతినిధులపై నిందలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపవరం చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి పరిశ్రమ ఏర్పాటు విషయంలో ఆ గ్రామ సర్పంచ్ పై అధికారులు ఒత్తిడి తీసుకువస్తున్నారని మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. అనపర్తి కూటమి కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2 నెలలుగా మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి దానిపై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. రంగంపేట మండలం దొంతమూరులో ఉమా భాస్కరేశ్వర స్వామి తీర్థ మహోత్సవంలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మహాలక్ష్మి దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామి అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి వెళ్లిన ఎమ్మెల్యే దంపతులను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. నర్సీపట్నం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఋత్వికులు ప్రత్యేక యాగం చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ తాడిగొండ బ్రహ్మలింగేశ్వర స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి భక్తులు తరలివచ్చారు. ఆలయ కార్యనిర్వాహక అధికారి సాంబశివరావు ఏర్పాట్లు పర్యవేక్షించారు. గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ర్యాలీ కార్యక్రమాన్ని జనసేన నేత వడ్రానం మార్కండేయ బాబు జెండా ఊపి ప్రారంభించారు. మున్సిపల్ కార్యాలయం నుండి ప్రారంభమైన ర్యాలీ గాంధీ బొమ్మ సెంటర్, అంబేద్కర్ సెంటర్ వరకు ప్రదర్శన జరిగింది. ప్లాస్టిక్ వాడకాన్ని ఆపుదాం, పర్యావరణాన్ని కాపాడదామంటూ ర్యాలీ నినాదాలు చేశారు. ప్లాస్టిక్ రహిత పొన్నూరుకు సహకరించాలని కమిషనర్ రమేష్ బాబు కోరారు. రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు చేపట్టిన ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందులు ఆత్మీయ మత సామరస్యానికి ప్రతీకులుగా నిలుస్తాయని కనిగిరి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫూర్ అన్నారు. సమాజ్వాదీ పార్టీ కనిగిరి ఇన్ఛార్జ్ నసీర్ బాషా ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. మున్సిపల్ చైర్మన్ హాజరయ్యారు. సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పాసం వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టడంలో అధికారులు విఫలమయ్యారంటూ ప్రజలు మండిపడుతున్నారు. తిరుపతి రూరల్ మండలం చెర్లోపల్లి సమీపంలో అక్రమార్కులు భారీగా ఇసుకను డంప్ చేయడంపై స్థానికులు మండిపడుతున్నారు. వందలాది లోడ్లలో ఇసుకను అక్రమంగా డంప్ చేసి రాత్రి వేళల్లో ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారన్నారు. రెవెన్యూ, మైనింగ్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంత్రి నారా లోకేష్ కాశీనాయన ఆశ్రమ నిర్వాహకులు జీరయ్య స్వామికి ఇచ్చిన హామీని ఒక్క రోజులోనే అమలు చేశారు. జ్యోతి క్షేత్రానికి ఆర్టీసీ బస్ సర్వీసును పునరుద్ధరించాలని స్వామి కోరగా రవాణా శాఖ మంత్రితో మాట్లాడతారని నారా లోకేష్ హామీ ఇచ్చారు. ఒక్క రోజులోనే పొరమామిల్లు నుంచి జ్యోతి క్షేత్రానికి ఆర్టీసీ బస్సు సర్వీసును పునరుద్ధరించారు. ఈ బస్సులోనే భక్తులు క్షేత్రానికి చేరుకున్నారు. నరసన్నపేట మండల కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో భాగంగా నరసన్నపేట పురవీధుల్లో గ్రామస్తులకు అవగాహన కల్పించారు. హెచ్ఎం రోహిణి మాట్లాడుతూ పరిశుభ్రత పట్ల ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహించాలని, అప్పుడే సంపూర్ణ ఆరోగ్యం ప్రతి ఒక్కరికి కలుగుతుందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.